హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు జొన్న రొట్టెల రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అయితే ఇది రెగ్యులర్ జొన్న రొట్టెలు కాదండి, చాలా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ అన్నమాట. పరోటాల టైపు చాలా టేస్టీగా ఉంటాయి. మనము ఉదయం తిన్నామంటే బ్రేక్ఫాస్ట్కి సాయంకాలం దాకా ఆకలి కాదు. ఇది బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు, డిన్నర్కి, అలాగే లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మొదట పెన్నం మీద కొంచెం నూనె వేసేసి పట్టించేసి స్టవ్ వెలిగించేసి పెట్టేశాను. అంటే మామూలు జొన్న రొట్టెలకైతే అవసరం లేదు ఇలా చేయడం, నూనె పట్టించడం అవసరం లేదు. బాగా వేడైతే కావాలి పెన్నము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి జొన్న పిండి తీసుకున్నాను. ఒక పెద్ద స్పూన్తో 10 స్పూన్లు వేసానండి. అంటే 10 రొట్టెలు అవుతాయి. చిన్న చిన్న రొట్టెలే చేసుకుంటే చాలా బాగుంటాయి. తినడానికి కూడా అట్రాక్షన్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జొన్న పిండిని బాగా పట్టించేటప్పుడు మెత్తగా పట్టించుకోండి, రెసిపీ బాగా వస్తుంది. ఫ్రెష్గా పట్టించిన జొన్న పిండి అయితే ఇంకా బాగుంటాయి టేస్ట్. షాప్లో కొన్న జొన్నపిండి కాస్త రవరవగా ఉంటే జల్లించి తీసుకోండి, బాగొస్తాయి రెసిపీ. ఇప్పుడు సన్నగా తరిగిన మెంతికూర, పెద్ద మెంతికూరని బాగా కడిగేసి సన్నగా తరిగేసి వేసుకోవాలి. ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇప్పుడు 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. నేను కొంచెమే వేసానంటే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అవసరమైతే ఆ మిగతా పార్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసాను. వేయించిన పల్లీలు ఒక చిన్న కప్పు, అంటే ఒక 3 స్పూన్స్ అనుకోండి, వేయించేసి కాస్త రోట్లో దంచేసి పొట్టు తీసి వేస్తున్నాను. పొట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేయించిన నువ్వులు, 2 స్పూన్స్ పుట్నాల పప్పులు, ఇవన్నీ కూడా వేసుకొని కాస్త కలుపుకోవాలి. ఒకేసారి అన్నీ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, దీన్ని కూడా కట్ చేసి తీసుకోవాలి. ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. మొదట మిక్స్ చేసుకుంటే మనకు వాటర్ ఎంత పడుతుందో అర్థమవుతుంది. వాటర్ కూడా వేడి నీళ్ళు వేసుకోండి. ఒక మోస్తరు కాగిన నీళ్ళు ఇందులో వేసేసుకొని మొదట కలుపుకోవాలి. పిండిలో వేడి నీళ్ళు కలపటం వల్ల రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా పిండి బాగా కలుపుకోవడం అవుతుంది. మరి కొంచెం చల్లనీళ్ళు యాడ్ చేసి కలుపుకోవాలి. కొంచెమే వేడి నీళ్ళు వేసుకోండి, మొత్తం వేడి నీళ్ళు వేయకండి. కొంచెం చల్లనీళ్ళు వేడి నీళ్ళు మిక్స్ చేస్తూ మనం తగినంత పిండి, అంటే మనము చపాతీల పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చాలా టేస్టీ ఫుడ్ అండి. ఇది రకరకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇలా రొట్టెల్లాగా చేసుకోవచ్చు, ఇంకా తపిలెంట్లలాగా చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అంతా కలిపిన తర్వాత ఒక స్పూన్ నూనెని వేసి కలపండి. నూనె వేయటం వల్ల మనకు రెసిపీ ఈజీగా చేయగలము. నెక్స్ట్ రోటీ కూడా మనకు కరకరలాడుతూ మెత్తగా అలా వస్తుందన్నమాట. స్నాక్ ఐటమ్గా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ముద్దగా కలుపుకోవాలి. కరెక్ట్గా జోరుగా లేకుండా ఇలా రావాలి. కొంచెం గట్టిగానే ఉండాలి. అలాగని బాగా మనం కలుపుతూ ఉంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. త్వరగా బాగా మెత్తపడుతుంది. అంటే మనకు నానాల్సిన అవసరం లేదు. వెంటనే రెసిపీ తయారు చేసుకోవచ్చు. మామూలు జొన్న రొట్టెలు చేయటానికి చాలా టైం పడుతుంది కదా, చిన్నపాటి ఓపిక అయితే ఉండాలి. అలవాటు ఉన్న వాళ్ళు టకటకా చేసేస్తూ ఉంటారు. నేను ఈరోజు రొట్టెల్ని ఇలా రొట్టె పీట మీద చేస్తున్నాను. బటర్ పేపర్ మీద, ఆకు మీద కూడా మనము ఇలా ఒత్తుకోవచ్చు. గోధుమ పిండి వేసి నేను రొట్టె ఒత్తుతూ ఉన్నాను. జొన్న పిండి కూడా వేసి రొట్టె ఒత్తవచ్చు. చూడండి, చాలా ఈజీగా మనము జొన్న రొట్టె రెగ్యులర్ చేయటానికి చాలా కొడుతూ ఉంటారు చేత్తో, లేకపోతే ఇలా లట్టెనికతో కూడా ఒత్తుతూ ఉంటారు. ఇలా ఒత్తిన తర్వాత చిన్న సైజు, ఈ సైజు చేసుకోండి, చాలా బాగుంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. చివర్లంతా వేలుతో అలా 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 నొక్కుతూ మడుస్తూ రావాలి. అప్పుడు షేప్ అనేది చాలా అందంగా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పెన్నం మీద వేసిన తర్వాత కాస్త నూనె ఇటు ఒక స్పూను, అటు ఒక స్పూను, పైన కింద వేసి బాగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. సూపర్ టేస్టీగా అవుతాయి.
ఇప్పుడు అది కాలుతున్నప్పుడే ఇంకొక రొట్టె కూడా మనము ఇలా మొదట లట్టెనికతో వత్తాం కదా, ఇప్పుడు చేతితో నొక్కొచ్చు. చూడండి, ఇది చాలా ఈజీ. చేతులతో ఓపిక లేని వాళ్ళు ఇలా లట్టెనికతో చేసుకోవచ్చని మొదట ఒక రోటి చూపించాను. చేతులతో చాలా ఈజీ, గట్టిగా మనం కొట్టాల్సిన అవసరం లేదు. వేళ్ళతో అలా తడితే చాలు, రౌండ్గా వచ్చేస్తుంది. షేప్ కూడా మనకు చాలా సర్కిల్ లాగా భలే నీట్గా వస్తుందండి. చూడండి, కరెక్ట్ సర్కిల్ వచ్చేసింది. చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి. టేస్ట్ అయితే డబుల్ టేస్టీగా ఉంటాయి. ఇంకా హెల్దీ అన్నమాట. అసలు చలికాలంలో అయితే ఇంకా అదుర్స్ అంత బాగుంటాయి. ఇవి నెక్స్ట్ డేకి కూడా సూపర్గా ఉంటాయి. ఇది కాలింది, అటు ఇటు కాల్చేసాను. ఇప్పుడు రెండవది కొంచెం నూనె వేసేసి మళ్ళీ రొట్టె చేతుల్లోకి తీసుకొని అలా వేసేసి అటు ఇటు కాల్చుకోవడమే. మీరెవరైనా ఇలా చేస్తారా? నాకు కామెంట్ ద్వారా తెలపండి. చాలా రకాలుగా ఈ రొట్టెలు అనేవి చేసుకోవచ్చు. ఇందులో మనము జొన్న పిండి, కాస్త గోధుమ పిండి, కాస్త బియ్యం పిండి అలా కలిపి కూడా ఇలాంటి రొట్టెలు అనేవి చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇందులోకి నంచుకోవటానికి ఏమీ అక్కర్లేదండి. కాస్త ఆవకాయ, లేకపోతే నిమ్మకాయ ఊరగాయ, లేకపోతే బాగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం మంచి గట్టి పెరుగు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు తేనె కూడా నంచుకొని తినొచ్చు. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.